స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాగానే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. అయితే పార్టీల పరంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి పూర్తిగా ఒక డెడికేషన్ కమిటీని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డెడికేషన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు పూర్తిగా కల్పించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం యోచన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా గందరగోళ వాతావరణం నడిచింది. గతంలో పలుమార్లు నోటిఫికేషన్ విడుదల చేసి కూడా రద్దయిన సంగతి తెలిసిందే. సో ఈ తరుణంలో దాదాపు ఈ నెల 24 లోపు స్థానిక సంస్థల ఎన్నికల మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ధర్మాసనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ 24 లోపు కూడా పూర్తిగా రిజర్వేషన్ల ప్రక్రియ అంశాన్ని కూడా డెడికేషన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకొని పూర్తిగా రిజర్వేషన్ల భర్తీ అంశాన్ని ఒక కొలిక్కి రానుంది. దీంతో దాదాపు డిసెంబర్ 11, 12, 13 తారీఖుల కల్లా ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేలా నిర్వహించేలా అధికారులు అయితే పూర్తిగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సర్పంచ్ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వార్డు స్థానాలకైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సో ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, వైరా, మదిర, సత్తుపల్లి 5 నియోజకవర్గ కేంద్రాలు అయితే ఉన్నాయి. 5 నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 571 సర్పంచ్ స్థానాలు, అలాగే 20 జెడ్పీటీసీ స్థానాలు, 283 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 5214 వార్డులకు గాను తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జరగనున్నాయి. సో పూర్తిగా ఇందులో దాదాపు 8,05,193 మంది ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. సో ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఏ విధంగా చేయాలనే అంశం మీద కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ కూడా పూర్తిగా ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈసీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందో అప్పటి నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండే నేపథ్యం కనబడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బిఎన్ఎస్ యాక్ట్ 144 సెక్షన్ కూడా పూర్తిగా అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ మంది గుమ్మిగూడి ఒక చోట ఉండొద్దని చెప్పే ఆంక్షలు కూడా పూర్తిగా ఈ ఎన్నికల కోడ్లో అమల్లో ఉంటుంది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి నగదు రవాణా కూడా ఎవరు కూడా 50,000కు మించి నగదు రవాణా చేయకూడదని చెప్పేసి కూడా పోలీసులు ఆంక్షలు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక పూర్తిగా నియోజకవర్గాల వారీగా విషయానికి వస్తే దాదాపు ఖమ్మం నియోజకవర్గంలో పూర్తిగా రఘునాథపాలెం మండలం ఉంటుంది. ఆ రఘునాథపాలెం మండలంలో దాదాపు 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 37 గ్రామ పంచాయతీల్లో కూడా ఎక్కువ గిరిజన గ్రామ పంచాయతీలు ఉండడంతో ఎక్కువ చోట్ల అయితే ఎస్టీ జనాభాకి ఎక్కువగా గ్రామ పంచాయతీని కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని స్థానాల్లో జనరల్ కూడా రిజర్వేషన్ ఖరారు చేసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఖరారైన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా 571 సర్పంచ్ స్థానాలకు తొలుత ఎన్నికలు జరగనున్నాయి. సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాతే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తామన్న ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా పూర్తిగా మార్చుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిర్ణయాన్ని మార్చుకొని మొదట ఆ సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోయే విధంగా ప్రణాళికలు కూడా పూర్తిగా రూపొందించిన పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా ఈ 2-3 రోజుల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అవుతుందని కూడా ఆశావాహులందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్లు కనుక ముందు నిర్వహిస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎన్నికలకు ముందు వెళ్ళాలనేది కూడా అభ్యర్థులు ఇప్పటికే పలు అంచనాలు వేసుకొని కసరత్తులు కూడా చేసుకొని ప్లాట్ఫామ్ రెడీగా చేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. సో పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల పరంగా బలాలు చూసుకున్నట్టయితే దాదాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ మంచి ఊపి మీద ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. కొంత సీట్లు కొంత మేరకు తగ్గినా కానీ కాంగ్రెస్ మాత్రం ఆధిక్యం ప్రదర్శిస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఉన్న మైనస్ను ఖచ్చితంగా వేలెత్తి చూపి కరెక్ట్గా సక్సెస్ అవ్వగలిగితే కనుక ఎక్కువ సర్పంచ్ స్థానాలను సాధించవచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎన్నికల్లో దాదాపు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసుకుంటూ వస్తుంది. మరికొన్ని గ్యారంటీలు పూర్తిగా కూడా గాలికి వదిలేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రధానంగా విమర్శిస్తున్న ఆ తరుణంలో ఈ స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం కూడా ప్రధాన
అంశంగా కూడా మారుతుంది. సో బీజేపీ పార్టీ కూడా దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కూడా బీజేపీ పార్టీ నిలవాలని యోచిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో టీడీపీ జనసేన పార్టీలతో పాటు కలిసి కూటమిగా ఏర్పడి సర్పంచ్ ఎలక్షన్లలో పోటీలో ఉండాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో బీజేపీ పార్టీలో కూడా అంతర్గత కుమ్లాట్లు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ పొంగులేటి సుధాకర్ రెడ్డి అలాగే బండి సంజయ్ వర్గం అన్నట్టుగా ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఓటర్లు ఏ విధంగా ఉన్నారంటే ఓటర్లు కూడా ఎక్కువ దాదాపు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపే విధంగా కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం జిల్లా అంటేనే దాదాపు చైతన్యం కలిగిన జిల్లాగా ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేక పేరుంది. చైతన్యం కలిగిన ఓటర్లు కూడా ఖమ్మం జిల్లాలో ఉంటారని చెప్పేసి కూడా మనం చాలాసార్లు చూసాం. సో రాష్ట్రం అంతా తీర్పు ఒకలాగిస్తే ఖమ్మం జిల్లాలో మాత్రం తీర్పు అందుకు రాష్ట్రానికి భిన్నంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకి పేరుంది. సో ఖమ్మం జిల్లాలో ఏ విధంగా సర్పంచ్ ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి, గెలుపు గుర్రాలు ఎవరనే వేటలో ఇప్పటికే పార్టీలన్నీ కూడా పూర్తిగా సమాయత్తమైన పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే నాయకుల్లో కొదవ లేకుండా ఉంది. సర్పంచ్ స్థానాలు ఎవరికి కేటాయించలే అనే దాని మీద కూడా ఖమ్మం జిల్లాలో కేబినెట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రులు కూడా ఇప్పటికే కింది స్థాయి క్యాడర్ నాయకులను కూడా దగ్గర పెట్టుకొని ఎవరైతే ఏ క్యాండిడేట్ను నిలబెడితే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలుస్తారు, అసలు ఏ విధంగా ఉంటుందన్న అంశాలను కూడా పూర్తిగా అక్కడ తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు సర్పంచ్ స్థానాల విషయంలో కూడా పూర్తిగా ఇటు ఆ ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు కూడా వాళ్ళు కూడా సర్పంచ్ స్థానాలకు ఏ అభ్యర్థిని నిలబెడితే ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీద ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయో కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీ కూడా గెలుపు గుర్రాల కోసం అన్వేషణలో పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎన్నికల సమరం చాలా టఫ్గా నడిచే పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా కసరత్తులు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓలకి అలాగే పంచాయతీరాజ్ అధికారులకు కూడా పూర్తిగా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా గత ఈ 2-3 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియ దాదాపు ఎలక్షన్ ప్రక్రియ కూడా దాదాపు 20 రోజుల్లో 17 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అధిష్టానం క్లియర్గా ఆదేశాలు ఇచ్చడంతో ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ మీద కసరత్తులు మొదలుపెట్టింది. ఎన్నికలు ఏ టైంలో వచ్చినా సరే దీన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నడిపే విధంగా కూడా కలెక్టర్లు పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఎన్నికల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే గ్రామాల్లో ఎస్హెచ్ఓ స్థాయిలో అధికారులు కూడా పూర్తిగా గ్రామాల్లో కమిటీలు గ్రామాల్లో సభలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తిగా మీ గ్రామాల్లో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు ప్రజల్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తంగా స్థానిక ఎన్నికల సమరానికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ఇటు పార్టీలన్నీ కూడా ఎన్నికల హడావుడిలో పడిపోయాయని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషిస్తున్న పరిస్థితిని చూడొచ్చు. పూర్తిగా డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా ఏ విధంగా రిజర్వేషన్లు ముందుకు వెళ్ళాలనే అంశం కూడా ప్రభుత్వం క్లియర్గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా డెడికేషన్ ఇచ్చిన కమిటీ రిపోర్టు ప్రకారంగా ముందుకు వెళుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్పై స్పందించి వార్డులు రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు కూడా పూర్తిగా జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఈ నెల 25న జరిగే కేబినెట్ మీటింగ్ ముందే రిజర్వేషన్ జీవో ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు. అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా పూర్తిగా తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. సో రిజర్వ్ చేసిన స్థానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఎన్నికలకు ముందు లోకల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ను కేబినెట్ జరిగిన నాటికి ప్రభుత్వం పూర్తి చేయాలి. అనుకున్న ప్రకారం అన్ని కలిసి వస్తే దాదాపు ఈ నెల 26న లేదా 27వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా పూర్తిగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఎన్నికల వాతావరణం అయితే ఖమ్మం జిల్లాలో మొదలైందనే చెప్పాలి. సో ఇది ఎన్నికల మీద తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.